ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మెగా డిఎస్సిని తెచ్చి అందులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఎవరైతే దగా పడ్డటువంటి డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారికి భరోసాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి అన్ని డివిజన్లలో మండలాల్లో శాంతియుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా శాంతియుతంగా ఈరోజు దీక్ష శిబిరాల్లో కూర్చొని మా వాణిని వినిపిస్తా అంటే ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే విజయవాడ అదేవిధంగా కనిగిరి మనం చూసుకుంటే విజయవాడలో మళ్ళీ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు సార్ గారు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని నింటే మరి దాదాపుగా ఒక 100 మందిని వేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే దీక్ష శిబిరంలో ఉన్నారో వాళ్ళ మీద కోడిగుడ్లు అదేవిధంగా టమాటోలతో దాడి చేసి ఆ శిబిరాన్ని మొత్తం కూడా పీక్ వేయడం జరిగింది. అంటే ఈరోజు మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం కూటమి గవర్నమెంట్ని. ఏమని క్వశ్చన్ చేస్తున్నామంటే, అయ్యా ఈరోజు మేము ఏవైతే మీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో నాడు జగన్మోహన్ రెడ్డి అన్న గారి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు మరి సిబిఐకి అప్పగిస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని మేము చెప్తున్నామో వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి అప్పగించి మరి జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని ఈ విధంగా దాడులు చేస్తే లేదా కోడిగుడ్లు వేస్తే టమాటాలతో దాడి చేస్తే భయపడే క్వశ్చన్ అయితే ఉండదు. మా వాణి ఏదైతే ప్రజలకు మీరు మాట ఇచ్చారో మాట నెరవేర్చకుండా ఈరోజు చేస్తున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాము అని కూడా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అక్కడ దీక్ష శిబిరంలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని వదిలేసి గౌరవ పోలీసు వారు ఎవరైతే దాడి కావించబడ్డారో అంటే ఎవరినైతే కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది రాజ్యాంగం పరిధిలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన భారతదేశంలోని అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ విధంగా దాడులు చేయడం ఏమమైన పరిస్థితి. ఈరోజు కూటమిలో ఉన్న వెన్నుపోటు పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీరు ఏదైతే విత్తుతారో రేపు అదే కోస్తారని కూడా తెలియజేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు డిఎస్సిలో మరి పేకాట ఆడినటువంటి మీకు సంబంధించిన వాళ్ళకి మీరు పోస్టులు ఇవ్వలేదా, ఒక పోస్ట్ 15 లక్షలకి అమ్ముకోలేదా, మరి ఇలాంటివన్నీ కూడా మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజు పదే కూటమికి సంబంధించినటువంటి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన వారు పదే చెప్తూ ఉంటారు, గొడ్డల పార్టీ అని ఇంకో పార్టీ అని. ఈ రోజు రౌడీలని పదే వైసీపీ వాళ్ళని మరి మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు 100 మంది వేసుకొచ్చిన గూండాలు ఎవరైనా ఉన్నారో అంటే అది మీ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి ఈ రోజు వైసీపీ పార్టీ వల్ల గూండాలు మీ కూటమికి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళకి సీటుగా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో వెంటనే దానికి బాధ్యత వహిస్తూ గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ అన్న గారు ఈరోజు కూటమిలో భాగమైనటువంటి డిప్యూటీ సీఎం గారు బాధ్యతగా తీసుకోవాలా. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు మన ఢిల్లీలో విద్యార్థులను రక్తమోడేటట్టు కొడితే ఆయన బాధపల్ల, మహిళలను అసభ్యంగా తాకితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మరి ఆయన బాధపడలేదు. కానీ మోడీ గారిని విద్యార్థులు తమ హక్కులో భాగంగా మరి ఒక మాట అంటే బాధపడి వేసినారని చెప్తున్నారు. అయ్యా మీ ఏడుపులు పక్కన పెట్టి రాష్ట్రంలో ఏదైతే డిఎస్సిలో ఎన్నో 15 ఏళ్ళు 30 ఏళ్ళు చదువుకొని ఈ రోజు భవిష్యత్తు లేక బాధపడుతున్నారో వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత గౌరవ రాష్ట్ర మన పవన్ కళ్యాణ్ అన్న గారు మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. సాయంత్రం 5 వరకు కూడా దీక్ష శిబిరాలు ఇక్కడే ఉంటాము. ఎక్కడ దాడులు జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు కూడా ఎవరికి ఎలాంటి బెదిరే అవకాశమే లేదు. తప్పకుండా మేము ఏదైతే అనుకున్నామో ఈ 4 రోజులు కూడా దీక్షల్లో పాల్గొంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.
డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అలాగే మన ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సావిత్రి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో అందరూ కూడా శాంతియుతంగా అన్ని కాన్ఫరెన్స్లో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే విజయవాడలో బోండా ఉమా అనే ఎమ్మెల్యే తన గూండాలతో వచ్చి ఆ యొక్క దీక్ష శిబిరాన్ని పెకిలిస్తూ కోడిగుడ్లు టమాటోలతో దాడి చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వానికి వాణి వినిపించే స్వేచ్ఛ కూడా లేకున్నట్లుగా, న్యాయాలు చట్టాల మీద ప్రజలకు నమ్మకం పోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు వెళుతూ ఉన్నాయి. అలాంటి సంకేతాలే ఈ కుటుంబ ప్రభుత్వం పంపిస్తూ ఉంది ప్రజల్లోకి. బోండా ఉమా గారు ఒకసారి ఆయన ఎమ్మెల్యే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీ సొంత పార్టీ ఏ పార్టీనైనా వాళ్ళ యొక్క వాణిని వినిపిస్తారు ప్రభుత్వానికి. అంటే ఆ వాణి విని ఆ ప్రభుత్వం మళ్ళీ ప్రజల దగ్గరికి వాళ్ళకి చేసినటువంటి అన్యాయాలను సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేయాలి. కానీ ప్రజల తరఫున పోరాటాలు చేసే వైసీపీ పార్టీని టార్గెట్ చేసుకొని ఈరోజు ఏదైతే మీరు హింసని ప్రోత్సహిస్తున్నారో ఆ హింస రానున్న రోజుల్లో మీకు మహావృక్షమై మీ పార్టీని మీ కూటమిని పెకిలిస్తుందని ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు కూడా హింసను కోరుకోరు. ఏమైనా సరే మీరైనా సరే ప్రజలు ఓట్లేస్తే మీరు ఈ ప్రభుత్వాలు వస్తాయి. మళ్ళీ అలాంటి ప్రజల తరఫున మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాలు ఎందుకు చేస్తున్నారో దాన్ని తెలుసుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ డిఎస్సి రాసినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ నిరసన ఎందుకు చేస్తారని చెప్పేసి కూర్చున్నటువంటి శిబిరాలను తొలగిస్తే దానివల్ల మీకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కానీ ఇంకోటి రాదని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కుటుంబ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, మీరు ఏదైతే ఈరోజు చేస్తూ ఉన్నారో రానున్న రోజుల్లో అవి పదింతలు ఎక్కువై మీకు అది ఒక పాపం, ఒక శాపంగా మారుతుందని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. కుటుంబ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాలి. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రాలే. ఆ ఉద్యోగాలు కూడా అరకొర వచ్చే ఉద్యోగాలు కూడా పేకాట ఆడే వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే కేవలం కుటుంబ ప్రభుత్వం అని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. మీరంతా కూడా మీ తప్పును సరి చేసుకొని రానున్న రోజుల్లో మళ్ళీ ఇలాంటివి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు మీ బాధ్యత మర్చిపోతున్నారు. లోకేష్ గారు లోకేష్ అనే పిల్లలు ఆయన, ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంటే ఆయనకి చీమ కుట్టినంత కూడా లేకున్నట్టుగా మళ్ళా మేము నిరసన తెలుపుతుంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ గుండాల ద్వారా ఈ యొక్క శిబిరాలను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు.